మన ఆంధ్రాలో ఎలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని ఇక్కడ ఉన్న గిరిజనులకు తప్పించి ఎవరికి తెలియదు. ఈ ప్లేస్ కి వెళ్ళడానికి నైట్ 11 కి స్టార్ట్ అయిపోయాను. నా లైఫ్ లో ఎప్పుడు ఎంత చలి చూడలేదు. ఎయిట్ డిగ్రీస్ చల్లో 5 hours బైక్ మీద పాడేరు వచ్చేసాను. ఇక్కడ ఎవరో దేవుడిలాగా నా కోసమే మంటేసి వదిలేశారు. గడ్డగట్టి నా రక్తాన్ని కరిగించుకొని స్టార్ట్ అయిపోయాను. ఈ ప్లేస్ కి వెళ్ళడం కూడా కొంచెం కష్టమే. సోలోగా వెళ్ళొద్దన్నారు. నాతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్ కూడా వచ్చారు. ఈ కొండలు అడవుల్లోంచి ఆల్మోస్ట్ 3 hours ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సన్ రైజ్ స్టార్ట్ అవగానే వ్యూ అయితే మామూలుగా లేదు. అసలు గమ్యాన్ని చేరుకోవడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టుకున్న చిన్న ఇల్లు కూడా ఉండేదంట. ప్రస్తుతం పడిపోయింది. ఎత్తైన కొండల మీద సుమారు 5 నుంచి 10 ఎకరాల దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కూడా ఉంది. బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో గుర్రాల మీద ఇక్కడికి వచ్చి గిరిజనులు పండించిన పంటని పన్నుగా వసూలు చేసేవారంట. ఎండ్రికి దేవత అంటే పీతలు. ఈ అడవిలో మాత్రమే చాలా పీతలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇవన్నీ ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి అంటే. నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని వాటర్ ఫాల్ స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి. ఈ పర్టికులర్ స్పాట్ లో మాత్రం వాటర్ కొండల్లోంచి ఊరుతుంది. భూమి మీద కాకుండా ఇలా ఎత్తైన కొండల మీద వాటర్ ఊరడం ఎక్సలెంట్. అసలు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇదే పెద్ద వాటర్ ఫాల్ లా తయారవుతుంది. ఈ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, ఈ కొండల్లో బ్యూటిఫుల్ టెంపుల్, వాటర్ ఫాల్, బ్రిటిష్ వాళ్ళు కట్టడం నిజంగా ఎక్సలెంట్ ప్లేస్ అసలు.